ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ కొత్త సంవత్సరం నుంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇక బాబా గారు పంపించిన సందేశం ఏంటో మనం ఈరోజు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందామండి. బిడ్డ, ఎందుకు అంతలా దిగులు చెందుతున్నావు? నీ మనసు ఎంతో మానసిక వేదన అనుభవిస్తూ ఉంది కదా. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఎవరైనా సరే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు బిడ్డ. నువ్వు తప్ప అందరూ బాగున్నట్లే అనిపిస్తుంది. ఎవరైనా నీ ముందు ఆనందంగా ఉంటే నీ మనసులో ఎంతో వేదన చెందుతున్నావు బిడ్డ. ఎందుకు? కారణం ఏమిటి? ఆ కారణం ఏమిటో నీకు తెలుసా? నాకు తెలుసు తల్లి. పరిస్థితులు బాగాలేనప్పుడు, అనుకున్నవి ఏమీ జరగనప్పుడు, ఏ కోరిక తీరనప్పుడు ఎవరికైనా మనసు ఇలానే వేదన చెందుతూ ఉంటుంది తల్లి. ఇటువంటప్పుడే నువ్వు నీ మనసుని అదుపులో ఉంచగలగాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. నువ్విప్పుడు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయా? నాకు తెలుసు. నువ్వు నన్ను అడుగుతావు, మరి నేనిన్ని బాధల్లో ఏ కోరిక తీరకుండా వేదన చెందుతూ ఎన్నో సంవత్సరాలుగా బాగుపడాలని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాను కదా, మరి నాకెప్పుడు దారి చూపిస్తావు బాబా అంటూ నన్ను నిలదీస్తావు బిడ్డ. నిజమే, నువ్వు పడుతున్నవి మామూలు బాధలు కావు నాయనా. అన్ని ఆశలు చంపుకొని ఏ కోరిక లేదని నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు తల్లి. ఈ పరిస్థితుల్ని తప్పించుకోవాలని, ఒడ్డున పడాలని నువ్వు చేసే ప్రయత్నాలు తక్కువేమి కాదు నాయనా. నిజం చెప్పాలంటే నువ్వు చాలా ఓర్పుతోనే ఉంటున్నావు బిడ్డ. కానీ ఎంతటి శాంతిపరులైనా ఒక్కసారి కోపం రావడం కానీ, బాధ రావడం కానీ సహజమే కదా బిడ్డ. నువ్వు ఏం ఆందోళన చెందొద్దు. నీ దోషాలన్నీ తొలగిపోయి నువ్వు కూడా ఎంతో ఆనందంగా గడిపే రోజులు వస్తున్నాయి. ఇంతకాలం ఓపిక పట్టావు కదా, ఇంకొన్ని రోజులు, కేవలం కొన్ని రోజులు మాత్రమే. అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు బిడ్డ. ఓర్పుగా ఉండు నాయనా. అప్పటి నుంచి నువ్వే చూస్తావు కదా నీ జీవితంలో ఎంత మంచి మార్పులు వస్తాయో. నువ్వు పడిన ఈ నరకయాతనలన్నీ పోయి జీవితం స్వర్గమయమవుతుంది బిడ్డ. ఎన్నడూ లేనంత ధనం నీకు చేరుతుంది నాయన. ఆ ధనం ఎలా వస్తుంది అని అనుమానమా? నువ్వు ప్రారంభించిన పనే నీకు తీసుకొస్తుంది బిడ్డ. నువ్వు ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నట్టు? జీవితంలో ఎంతో సుఖంగా బ్రతకాలనే కదా, అప్పులన్నీ తీర్చుకోవాలనే కదా బిడ్డ. నువ్వు చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది నాయనా. కాబట్టి నీకు ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా నీకు ఎంతో ధనం చేతికి అందుతుంది తల్లి. మరి ధనం చేతికి వచ్చినప్పుడు కష్టాలన్నీ దూరమైనట్టే కదా. నీకున్న లోటు ధనమే కదా. ఈ కాలంలో అతి ముఖ్యమైనది అదే. ఖచ్చితంగా అది కొద్ది రోజుల్లోనే నువ్వు చేస్తున్న పనికి అధిక మొత్తంలో రాబడి పెరుగుతుంది బిడ్డ. కనుక నువ్వు ఏ విధమైన ఆందోళన పెట్టుకోకు. నువ్వు అనుకున్నవన్నీ చెయ్యగలుగుతావు నాయనా. నువ్వు నీ జీవితాన్ని ఎంత ఆనందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నావో అంతకు మించి ఎన్నో రెట్లు జీవించగలుగుతావు బిడ్డ. ఇక జీవితంలో డబ్బు కొరత ఉండదు నాయనా. ఇక అంతా ఆనందకరమైన జీవితం గడపాలని నీకు ఈ బాబా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ. సో ఫ్రెండ్స్, బాబా గారిని తప్పకుండా నమ్మండి. ఆయన చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఆ కష్టం తీరే రోజు త్వరలోనే ఉందని బాబా గారు చెప్తున్నారు. ఆయన చెప్పారంటే అది తప్పకుండా నిజమవుతుంది. బాబా వాక్కు సత్యవాక్ అనేది మనకందరికీ తెలుసు. కానీ కొంచెం ఓర్పుగా ఉంటే మన కష్టాలన్నీ అవే తీరుతాయి. సో ఇదండి వీడియో. ఇది అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.